ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులు అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరూ కూడా సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉండాలని నేను సాయినాథ్ని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మరి బాబా గారు అయితే ఈరోజు మనకి ఎటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారో ఒక్కసారి చూద్దామండి. మన బాబా గారి మాటల్లోనే ఒకసారి. బిడ్డ, నీ ఎదుగుదలను చూసి చాలామంది ఓర్వలేని వాళ్ళు, నీ సంపాదన చూసి ఓర్వలేని వాళ్ళు, నిన్ను వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, నిన్ను నాశనం చేయాలని వారి వంతు ప్రయత్నం అయితే వారు చేస్తూ ఉన్నారు తల్లి. అది కుదరకపోతే వేరే వారికి డబ్బులు ఇచ్చి మరి నీ మీద ప్రయోగాలు అయితే చేస్తున్నారు. నిన్ను పడగొట్టమని, నిన్ను కిందకి లాగమని, నిన్ను సర్వనాశనం చేయమని వారు ఎవరికి ఇంతకీ వారు చేస్తే వారి ఆటలేం సాగక నీ మీద సాగలేదు. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకుని అయితే తీరాలి బిడ్డ. నిన్నే కాదు, ఇక్కడ నీ కుటుంబాన్ని కూడా వాళ్ళు గురిపెట్టారు తల్లి. ఎలాగైనా సరే నీ కుటుంబాన్ని నాశనం చేస్తే ఆటోమేటిక్గా నువ్వు కొంచెమైనా బలహీన పడిపోతావు. అలాగే నీ ఎదుగుదల అన్నది కూడా లేకుండా పోతుంది. నువ్వు కుచించుకుపోతావు. అలా ఈ విధంగా నిన్ను మానసికంగా దెబ్బ కొట్టాలని వారైతే చాలా ప్రయత్నిస్తున్నారు తల్లి. మరిది ఎంతవరకు మనల్ని మనల్ని బాధ పెడతారు అన్నది చాలా సాయినాథుడు అయితే మనకి చెప్తున్నాడండి. అలాగే మానసికంగా దెబ్బ కొట్టాలని వృత్తిపరంగా కానీ, అలా కుటుంబపరంగా కానీ, నీ పరంగా కానీ ప్రతి ఒక్క విధంగా నిన్ను నాశనం చేయాలని వాళ్ళైతే కంకణం అయితే కట్టుకున్నారు తల్లి. నీతో ఉన్నవాళ్ళు నీ చుట్టూ ఉన్న వాళ్ళతో బేరం మాట్లాడుకుంటున్నారు. ఎలాగైనా సరే వారు మీకు కనపడకుండా, మీ చేతికి దొరకకుండా, దొంగ పట్టుబడకుండా ఉండాలి అంటే మూడో వ్యక్తి బేరం ఇచ్చారు. కాబట్టి డబ్బులు ఇచ్చి మరీ నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారు తల్లి. జాగ్రత్త. నీ సాయి మాట, ప్రతి మాట కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి. ఎందుకంటే నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే వచ్చేసింది తల్లి. నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది తల్లి అంటూ బాబా గారు అయితే ఈరోజు ఒక నిగూఢార్థంతో కూడినటువంటి ఒక సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారండి. మరి బాబా గారు పదే పదే ఎందుకు హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది కేవలం మీ కంట పడింది, అలాగే మీ చెవిన పడింది అంటే ఇది ఖచ్చితంగా మీకోసమే అని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. అలాగే బాబాగారు నా చేత చెప్పించే సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే కొట్టండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా, నా చేత సాయినాథుడు పలికించే ప్రతి సందేశము కూడా మీ ముందుకైతే రావడానికైతే ఆస్కారం ఉందండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే అది మీరు ఇంకా 10 మందికి దీన్నైతే షేర్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. ఈ విధంగా మీరు చేయడం వల్ల చాలామంది సాయి భక్తులకి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నా చిన్న ప్రయత్నం అండి ఇది. కాబట్టి నన్ను మీరందరూ ఇప్పటికే చాలా సహకరిస్తున్నారు. మీ సహకారం ఇలాగే నాకు ఎప్పుడూ ఉండాలి. మీ యొక్క దీవెనలు, అలాగే సాయినాథుని యొక్క ఆశీస్సులు కూడా నాకు నిరంతరం ఉంటే నేను ఇలాంటి గొప్ప గొప్ప వీడియోలు, అలాగే ఈ సందేశాలు, సాయిబాబా గారి సందేశాలు ఆయన తరపున నేనైతే మీకు ఎప్పుడు కూడా ఏదో ఒక సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. ఇక విషయానికి వస్తే బిడ్డ, వారు ఇది వరకు కూడా నీతో బాగా ఉన్నవారే, నీతో కలిసి ఉన్నవారే, కలిసి వ్యాపారం అయితే చేసిన వారే, లేదా నీతో పనిచేసిన వాళ్ళు, మంచిగా నీతో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళే, ఆ బంధువులైనా కావచ్చు, స్నేహితులు కావచ్చు, నీతో వ్యాపారం చేసేవాళ్ళైతే కూడా కావచ్చు. ఎవరు అయినా ఏమిటి అంటే ఒకప్పుడు అన్నీ బాగా ఉన్నప్పుడు వాళ్ళు నీతో బాగానే ఉన్నారు. కానీ వాళ్ళు నీతో ఉంటూ నువ్వు అంచెలంచెలుగా నువ్వు ఎదిగిపోతూ ఉంటే, నీ తెలివితేటలను చూసి, నీ డబ్బు సంపాదించడం చూసి, సంఘంలో నీకు గల పేరు ప్రతిష్టలు, కీర్తులు తెచ్చుకోవటం చూసి, అందరి దగ్గర గుర్తింపు పొందడం చూసి వాళ్ళకి కళ్ళు కొట్టాయి తల్లి. వాళ్ళ మనసులో ఈర్ష్య, అసూయం, ద్వేషం ఇవన్నీ కూడా మొదలైపోయాయి. నిన్ను ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలని, కిందకి లాగాలని నా కళ్ళెదురుగా ముందు ఏమీ లేనినాడు ఇంత ఇదిగా ఎదిగిపోతున్నాడు, ఏమి లేనోడు, మేమైతే ఇంకెలాగ ఉన్నాము అంటూ ఒకలాంటి ఈర్ష్యాభావంతో నిన్ను అయితే వాళ్ళు కిందకి లాగాలని శతవిధాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు తల్లి. నిన్ను తొక్కి పెట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ నువ్వు
కానీ వాళ్ళ ఆటలేమి నా వల్ల సాగనివ్వలేదు, నా వల్ల సాగలేదు. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కసారి తొక్కి ఉంచితే మళ్ళీ పైకి లేవకూడదు, దెబ్బ కొడితే అలా ఉండాలి అని వాళ్ళ మనసులో అయితే చాలా గట్టిగా సంకల్పం అయితే చేసుకున్నారు తల్లి. ఆ వంతుగా ప్రయత్నాలు కూడా వాళ్ళు మొదలుపెట్టారు, కానీ విఫలమయ్యాయి. ఎలా అంటే వారు చేసినటువంటి ప్రతి పని కూడా అందరికీ తెలిసిపోతుంది. అది నీకు కూడా అర్థమవుతూ వచ్చింది. కాబట్టి నువ్వు దూరం పెడుతూ వచ్చావు. కాబట్టి నలుగురు కూడా వారి నిజస్వరూపం తెలిసిపోతూ వచ్చింది. అంటే ఆ వ్యక్తి ఇతన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు, ఇతని ఎదుగుదల ఆపాలని చూస్తున్నాడు, ఇతను మంచి ఆలోచన లేవు అని అందరికీ అర్థమైంది. అతను చేసే పనులన్నింటినీ కూడా ప్రతి ఒక్కటి కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తూ వచ్చాయి. దీనికి కారణంగా అతడు దారి మార్చాడు తల్లి. ఇప్పుడు అతను మలుపు తిప్పాడు. ఏం చేస్తాడు అంటే తను డైరెక్ట్గా కానీ జీవితం మీద దెబ్బ కొడితే అది వాడికే ప్రాబ్లం అని చెప్పేసి ఆపేసి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, నీ ఇంటి పక్క వాళ్ళే, పొరుగు వాళ్ళకి, నువ్వు ఎవరితో బాగా ఉంటావో, నీ యొక్క ప్రతి రహస్యాలు ఎవరికైతే చెప్పుకుంటావో అలాంటి వాళ్ళందరిని పట్టుకుని వాళ్ళ ద్వారా అయితే డబ్బులు ఇచ్చి మరీ నిన్ను నాశనం చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇందులో 2-3 ఉన్నారు. తను ఒక వ్యక్తి ఇలా ఉంటే ఇంకా కొంతమంది నీ పట్ల కొంచెం కోపమో లేదా ఒక భావన ఉంటే, ఏదో భావన ఉంటే దాన్ని వారు పెంచి పెద్ద చేసి పోషిస్తున్నారు. దాన్ని మరింత బలపరిచేటట్లు చేశారు. అలా చేసిన ఆ 3కి తన పక్కన చేర్చుకున్నాడు. అంటే ఒక గ్రూప్లా తయారైతే వాళ్ళు అయ్యారు. వీళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు, నిన్ను ఎలా నాశనం చేయాలి, ఎలా పడగొట్టాలి, ముందు ఇతని కుటుంబం మీద దెబ్బ కొడితే ఇతను బలహీన పడిపోతాడు, కాబట్టి మనకి ఈజీ అయిపోతుంది. అలాగే ఇతని కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల ఇంత ఎత్తుకు ఎదుగుతున్నాడు అంటే, ఇంత మంచిగా పైకేస్తున్నాడు, ఇంత సంపాదిస్తున్నాడు, ఆ వ్యక్తే లేకపోతే ఈ ఎదుగుదల అనేది ఉండదు. ఆ వ్యక్తి సహకారంతో ఈ వ్యక్తి తెలివితేటలు అనేవి సరైన దారిలో నడుస్తున్నాడు కాబట్టి ఈ వ్యక్తి ఎదుగుతున్నాడు. ముందుగా ఆ వ్యక్తిని అయితే మనం నాశనం చేయాలి, అప్పుడు ఇతను బలపడిపోతాడు, బలహీనపడిపోతాడని ఆలోచిస్తూ ఆ విధంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు తల్లి. చూసుకో తల్లి, నీ ఇంటికి కుట్రలు అయితే చాలా జరుగుతున్నాయి తల్లి. అలాగే నీ సంతోషాన్ని, అలాగే మానసిక పరిస్థితిని, మానసిక ఆనందాన్ని పోగొట్టే విధంగా నువ్వు దెబ్బతింటావు అని నీ కుటుంబ పరంగా కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. నువ్వు పనిచేసే చోట ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే అన్ని విధాలా నిన్ను పడగొట్టాలని శత ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారో ఏంటి అంటే, మీ మీద వాళ్ళు గెలవాలని, మిమ్మల్ని ఎలా పడగొట్టాలి అన్న దానికోసం కొన్ని ఆస్తులు కూడా వాళ్ళు అమ్మేసుకుని ఇలా చేస్తున్నారు. కానీ వారి వల్ల అవ్వటం లేదు. ఎందుకు అంటే నువ్వు సాయి రక్షణలో ఉన్నావు తల్లి. కాబట్టి మేము ఏం చేసినా సరే ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. అయినా కూడా పట్టు వదలనట్టు విక్రమార్కుల వాళ్ళు నిన్ను పడగొట్టడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉండే కొంచెం ఆస్తి కూడా అమ్మేసి అది నీ మీద పెట్టుబడి అయితే పెడుతున్నారు. చెడుగా నేను నాశనం చేయాలని, కానీ నీకు అండగా ఉన్న నీ కుటుంబ సభ్యుడు కావచ్చు, నీకు మంచి చెడు సలహాలు ఇచ్చేటువంటి వారు కావచ్చు, ఎవరైతే నీ మేలు కోరారో వారు అందరికీ కూడా ఏమీ జరగడం లేదని వారు గ్రహిస్తున్నారు. ఎందుకు అంటే నీతో పాటు, నీ కుటుంబంలో పాటు, నీ చుట్టూ ఉన్న నీ మేలు కోరే వారందరి మీద కూడా సాయి ఆశీస్సులు అనేవి పుష్కలంగా ఉన్నాయి. సాయి రక్షణలో వారందరినీ ఉంచుతాడు. కాబట్టి వారి ఆటలైతే చెల్లట్లేదు. అందుకే అవన్నీ కూడా నీ దాకా రాకుండా నువ్వు వారి ఆటలు ఎన్ని చేసినా సరే, వారి ప్రయత్నాలు ఎన్ని చేసినా సరే, నువ్వు రోజు రోజుకి ఎదుగుతూ వస్తూనే ఉన్నావు. ఎందుకు అంటే నేను వెనక ఉన్నాను కాబట్టి ఇంకా సంపాదించుకుంటున్నావు, పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నావు, మంచి గుర్తింపు అయితే ఇంకా తెచ్చుకుంటున్నావు. జీవితంలో నీ కుటుంబ సభ్యులతో నువ్వు ఆనందంగా ఉంటున్నావు. ముఖ్యంగా కోట్ల కంటే కూడా నీ కుటుంబాన్ని చెదరగొట్టలేకపోతున్నారు కేవలం నా వల్లే. కాబట్టి నీ కుటుంబం అంతా కూడా బలంగా ఉంది తండ్రి, తల్లి. అది చూసి ఇంకా వాళ్ళు మండిపోతున్నారు. అంటే ఇంకా ప్రయత్నం చేసి నా చేతిలో ఉన్నది ఓడగొట్టుకొని నా దగ్గర ఉన్నది అమ్మి పెడితే నీకు వారిలో కొంచెం కూడా కదలిక తీసుకురాలేకపోతున్నానే, అంటే వీరు భయపడలేకపోతున్నారే, మానసికంగా బాధపడలేకపోతున్నారే, ఈ విషయం కూడా బాధ పెట్టలేకపోతున్నాను, వీరిని ఏం చేయలేకపోతున్నా అన్న బాధ అయితే వాళ్ళలో రోజు రోజుకి కుళ్ళిపోయేలా చేస్తుంది తల్లి. అయితే ఈ వెనుక ఉన్నటువంటి కథ మొదలుపెట్టినటువంటి ముఖ్యమైన వ్యక్తి ఎవరున్నారో ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా నీ మీద ప్రయోగాలు చేయాలి, నిన్ను నాశనం చేయాలని తలంపుతో ఉన్నారే. కానీ వాళ్ళకే ఒక
ఆ, ఐకమత్యంతో లేదు, కొట్టుకుంటూనే ఉన్నారు. వాళ్ళ గొడవలు అయితే ఉన్నాయి, ఎవరికీ తెలియదు. ఇలా ఐకమత్యం లేని వాళ్ళు నిన్ను ఏం చేస్తారు బిడ్డ? ముందు మనుషుల మంచిగా ఉండి మనుషుల ముందు మంచిగా ఉండి వెనక వీళ్ళ గోతులు తవ్వుతున్నారు. అలాంటి వారు నిన్ను ఏదైనా సరే చేయగలరా? సాయి ఉన్నంత వరకు నీకు నీ మీద ఏ కూడా వాళ్ళనివ్వను. కనీసం నీ వెంట్రుక వాసినైనా సరే కూడా వీరి కుట్రలు కుతంత్రాలు నీ మీద తాకో తల్లి. ఎందుకంటే నా బిడ్డ నా రక్షణలో ఉన్నాడు కాబట్టి. తన తండ్రి రక్షణలో ఉన్నాడు, తన సాయి రక్షణలో ఉన్నాడు. సాయి సంరక్షణలో ఉన్న వాళ్ళని ఎవరైనా సరే కదిలించగలరా? తనకి ఇప్పుడిప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. ఏమన్నా ఇక నా వల్ల అయ్యే పని అయితే కాదు. ఇక ఒక దైవిక శక్తి అయితే తనను కాపాడుతుంది. ఆ దైవం ఎవరు? తనని చాలా బలంగా కాపాడుతున్నారు. నేను ఇంకా ఎంత ప్రయత్నించినా సరే, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సరే, ఎన్ని ప్రయోగాలు చేసినా సరే వారి మీద అయితే పని చేయట్లేదు. నా దగ్గర ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయింది. నా ఆస్తులు అన్నీ పోయినాయి. నేను ఖర్చు పెట్టినా కూడా వారి మీద నా ప్రయోగాలు చెల్లట్లేదు అని ఇప్పుడిప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అయితే అవుతుంది. అందులో భాగంగానే నీతో ఉన్న వాళ్ళను ఉపయోగించుకుంటున్నాడు తల్లి. నీతో బాగా చనువుకున్న వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. కానీ వారి పప్పులు కూడా ఏమీ ఉడకట్లేదు నీ దగ్గర. ఎందుకంటే సాయి ప్రతి క్షణం కూడా వాటిని అక్కడక్కడికే తెగ నరుకుతూ వచ్చాడు తల్లి. నీ దాకా రానివ్వలేదు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు, నీ ఇల్లులో వాళ్ళు కూడా, నీతో ఉన్నవాళ్ళు, నీ స్నేహితులు, ప్రతి ఒక్కరి మనసులో కూడా ఇలాంటి డబ్బులు ఇచ్చి ఇలా చెయ్యి, నా పేరు బయటపడకూడదు అన్న ప్రయత్నం అయితే చేశారు. ఆఖరికి వీరు ఏమి అర్థం చేసుకున్నారు అంటే, నేను చేస్తున్న తప్పు, ఇలాంటి మంచి వ్యక్తిని నేను ద్రోహం చేయకూడదు, ఇలాంటి వ్యక్తిని నాశనం చేయకూడదు. ఇంత మంచి వ్యక్తిని ఎవరైనా సరే కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న, ఆపదలో ఉన్న వెంటనే ఆదుకుంటాడు. తన కష్టం మీద తనకు ఎదుగుతున్నాడు. అలాంటి వ్యక్తిని చూసి మేమెందుకు ఓర్వలేక ఇలాంటి పనులు చేయాలి? ఎప్పుడు ఎవరో చెప్పిన మాటలు విని, ఎవరో డబ్బులకి లొంగిపోయి మంచి వ్యక్తిని, తన కష్టంలో తను పైకి వచ్చే వ్యక్తిని ఎవరిని ఏమి బాధ పెట్టడు, ఎవరిని హాని చేయడు. ఇలాంటి వ్యక్తికి మేము ఇలా చేస్తే భగవంతుడు మమ్మల్ని క్షమించడు అన్న ఒక భావన అనేది వాళ్ళలో కలిగేలా నీ యొక్క సాయి అయితే చేశాడు. మరి వారి మనసులో పుట్టినటువంటి ప్రతి చెడ్డు ఆలోచన నీ సాయి వేర్లతో సహా పెగిలించి వేసి పక్క పాడేశారు. ఇప్పుడు నిన్ను దెబ్బ కొట్టాలని మొదలుపెట్టినటువంటి ఆటగాడు ఎవరైతే ఉన్నారో ఆ ఆటగాడి మనసు కూడా ఇప్పుడిప్పుడే పరివర్తన చెందుతూ ఉంది. ఎందుకు అంటే, నీ సాయి అతనికి ఇంత సమయం ఎందుకు ఇచ్చాడు అంటే, అతను కూడా జీవితంలో కొన్ని పాఠాలు అయితే నేర్చుకోవాలి కాబట్టి. ఎవరైనా సరే ఎదుగుతున్నారంటే, ఎవరైనా సంతోషంగా ఉన్నారు అంటే, ఎవరైనా సరే కుటుంబం బాగా ఉంది అంటే, అంత నవ్వుతూ ఆనందంగా ఉన్నారు అంటే, అలాంటి వాళ్ళని చూసి కుళ్ళుకుని వాళ్ళు ఏదో చేయాలని ఈర్ష్య, కుళ్ళు, అసూయతో వెళితే జీవితంలో ఏం జరుగుతుంది అని తనకు ఒక పాఠం నేర్చుకోవాలి. తన దగ్గర ఉన్నదంతా పోతుందని తెలుసుకోవాలి. తన మనశ్శాంతి కూడా పోగొట్టుకుంటాడని తెలుసుకోవాలి. సమాజంలో అపకీర్తి పాలవుతుందని తెలుసుకోవాలి. ఇలా ఎవరైతే తనని అందరూ కూడా చెడుగా చూసేవాళ్ళు కానీ మంచిగా ఎవరూ పలకరించరని తెలుసుకుంటాడు. కాబట్టి తను ఎంత చెడు అవుతాడో ఇలాంటి ఆలోచనల వల్ల అనేది తనకు తెలుసుకోవాలని మళ్ళీ ఇంకొకసారి మీ మీద ప్రయోగాలు చేయకూడదు. ఒక గుణపాఠం నేర్చుకోవాలి అంటే చేతిలో ఉన్నది మొత్తం పోవాలి. కాబట్టి అన్నీ అమ్ముకుంటే తప్ప అప్పుడే బుద్ధి వస్తుందని, అప్పుడు తెలిసి వస్తుందని, ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేవి ఒక మనిషి బలహీనతను ఎంత ఇదిగా చేస్తుంది అనేది, ఆ బలహీనత కోసం ఎంత పోగొట్టుకున్నా సరే, ఎంత నష్టపోయినా సరే, ఎంత చెడ్డ వ్యక్తినైనా సరే, ఎంత క్రూరంగా ఆలోచించినా సరే అతనికే మార్పు రావాలి. ఇంత నేను ఆలోచించానా, ఇంతలా చేశానా పాపం ఇతని మీద అని చెప్పేసి అని. అందుకే ఇంతకాలం కూడా నీ సాయి అతని పట్ల ఏ చర్య తీసుకోలేదు. కాబట్టి అతను చేసిన ప్రతి ఒక్క ప్రయోగం ఏవైతే ఉందో అవన్నీ కూడా నేను తిప్పికొడుతూనే ఉన్నాను. నీ దాకా రానివ్వకుండా ఒక రక్షణ వలయాన్ని నీ చుట్టూ కూడా కంచులాగా, శ్రీరామ లక్షలాగా ఏర్పరిచి నేను పెట్టాను. నీ సాయి ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇది నీ చుట్టూ ఇంట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. నీతో మంచిగా ఉన్నప్పుడు ఏమీ అనిపించదు. కాకపోతే వాళ్ళ కళ్ళ ముందు నువ్వు ఎదుగుతూ ఉన్నా, మీ ఇద్దరికి ఏదైనా చెడినా సరే, అప్పుడు వారి నిజస్వరూపం అనేది బయటకు వస్తుంది. నీ చుట్టూ ఎలాంటి వారందరూ ఉంటారు.
ఎవరిని కూడా ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు తల్లి. ఎదుగుతున్న క్రమంలో నీ ఎదుగుదలను ప్రతి ఒక్కరితో నువ్వు చెప్పకు. అలాగే నీ యొక్క ప్రతి పని ఎదుటోళ్ళకి పంచిపోకు. అలాగే నువ్వేం పని చేయబోతున్నావు, ఏ వ్యాపారం మొదలు పెడుతున్నావు, ఏ వస్తువు కొనబోతున్నావు, ఎంత పెట్టుబడి పెడుతున్నావు, ఎంత రాబడి వచ్చింది, ఎంత సంపాదన వచ్చింది, నీ విషయంలో ఎలా జరిగింది అలా జరిగిందని నీ సొంత విషయాలు అయితే ఎవరితోని కూడా చెప్పుకోకు తల్లి. అది లాభమైనా సరే నష్టమైనా సరే నీ కుటుంబంతో మాత్రమే నువ్వు పంచుకో. నీ కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించుకో. ఇది ఎలా ఉంది, ఏం చేద్దాం, ఇది సరైన దారే కాదా అని నీ కుటుంబ సభ్యులతో చర్చించుకో. అంతేకాని అందరూ నా వాళ్ళే, అందరూ నేను నామాలు కోరిన వాళ్ళే, అందరూ నా ఆత్మీయులే అని నాతో ఎంతో బాగా మాట్లాడుతున్నారు కదా, ఏది చెప్పినా పర్వాలేదని నీ గుట్టు మాత్రం తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టావు అంటే మీ ఇద్దరి బంధం బాగా ఉన్నప్పుడు చాలా బాగానే ఉంటుంది. ఆ దోసిట్లని ఇలా గుప్పెట్లో ముంచి ఉంచుతారు. అలాగే నీ యొక్క ప్రతి రహస్యం కూడా మీ ఇద్దరికి ఎప్పుడు చెడిందో అప్పుడైతే ఈ గుప్పెడంతా ఒక్కసారిగా విప్పేసి నీ యొక్క రహస్యాలన్నీ గాలిలో ఊదేస్తారు. అప్పుడు ప్రపంచమంతా విసిరేటట్లు, ప్రపంచమంతా తెలిసేటట్లు జాగ్రత్త. రహస్యం అనేది పెదవి దాటినంత వరకే ఉంటుంది, మొత్తం అందరికీ తెలిసిపోతుంది. ఇలాంటి రహస్యాలు అనేవి నువ్వు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. క్షణం ఎక్కడ ఎప్పుడు బద్దలవుతుందో ఎవ్వరికీ తెలియదు. అది పూర్తిగా ఎదుటివారి మనస్తత్వం మీద, ఆలోచనల మీద ఉంటుంది, ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది తల్లి. ఎదుటి వ్యక్తి మనస్తత్వం ఏ లక్షణంలో, ఏ క్షణంలో ఎలా మారుతుందో దాని పర్యవసానం నువ్వు చెప్పినటువంటి రహస్యాలు కానీ మరొకటి కానీ బయటికి రావడం జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా అని చెప్తున్నాను తల్లి. నిన్ను బెదిరించాలనే కాదు, నీతో ఉన్న వాళ్ళని నమ్మకు అని చెప్తున్నాను. నీ బంధువులను దూరం పెట్టు అని కాదు. అన్ని చోట్ల మంచి చెడుల కలయిక అనేది ఉంటుంది. కాబట్టి ఆ మంచి ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఆస్వాదించు. అలా చెడు ఏదైతే ఉందో దాన్ని అక్కడికక్కడే నువ్వు వదిలిపెట్టేసే తల్లి. నీకైతే తెలియదు, నీ మనసుకైతే అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు మనకు మంచి చేస్తున్నారు అని చెప్పేసి అనిపించినప్పుడే నువ్వు వాళ్ళతో ముందుకైతే సాగు తల్లి. అలాగే నీకు చెడు చేస్తున్నారని చెప్పేసి నీకు సిక్స్త్ సెన్స్ అనేది కొడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు దేవుడు మనకి హింట్ అయితే ఇస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి సాయి అయితే మనకు చెప్తున్నారు. అలాగే అన్ని చోట్ల మంచిని మాత్రమే చూడడమే కాదు, అందులో దాగి ఉన్న నిగూఢార్థం కూడా ఒక్కసారి గమనించాలి, మనసు పెట్టి గమనించాలి. మంచితనపు పొరల్లో చూసావంటే మంచిలానే కనిపిస్తుంది, అదే మంచిదే. కానీ నువ్వు అలా మంచితనపు పొర కమ్మేసుకుని ఉంటే చెడు చేసేవాళ్ళు ఆ వెనుక ఆ యొక్క దాన్ని అడ్డం పెట్టుకుని వాడు నిన్ను నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. అలా కాకుండా ఎరుకుతో ఉండు తల్లి, తెలివితో ఉండు. ఏది మంచో ఏది చెడో అనేది నువ్వు గ్రహించు. అప్పుడు ఆ విధంగా నువ్వు అయితే నీ తెలివితేటలను పదును పెట్టి వాళ్ళ చెడు వ్యక్తిత్వం కలిగిన వారా, చెడ్డ ఆలోచనలు కలిగిన వారా, అట్లాంటప్పుడు మెల్లిగా దూరం జరిగిపోవు. అంతేకాని వాళ్ళని కొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. నువ్వు నాకు ఇలా చేసావా, నా గురించి ఎలా అన్నావు అని నువ్వు అలాల్సిన పని అయితే లేదు. ఇలా చెప్పావు కదా అని అడగాల్సిన అవసరం కూడా లేదు. అడిగితే నీ స్థాయి పడిపోతుంది తల్లి. అడగకు, మౌనంగా పక్కకు తప్పుకో. వాడే ఒక దేవుడుగా అనుకుంటాడు, గొప్ప వ్యక్తిగా అనుకుంటారు. అతని వ్యక్తిత్వం నీకు అర్థమవుతుంది. దుష్టులకు దూరంగా ఉండమని ఊరికే చెప్పరు కదా, దుష్టుని తెలిసాక కూడా దూరంగా ఉంచడమే. మళ్ళీ వెళ్ళి నువ్వు ఎలా చేశావు, అలా ఎందుకు చేశావు, ఇలా ఎందుకు చేశావు అని గెలకవద్దు, అడగవద్దు. మౌనంగా నీ పాటికి నువ్వు వచ్చే తల్లి. ఆ విధంగా ఆ వ్యక్తి అనేవాడు ఒక రోజున ఆ రోజు పశ్చాత్తాపం అయితే పడతాడు. అలాగే నీ మనసులో కలిగినటువంటి ఆలోచన కూడా అతను పసిగట్టుకుంటాడు. కాబట్టి నీ యొక్క స్థానం అనేది అతను పశ్చాత్తాపడ్డాక నువ్వు ఒక గొప్ప వ్యక్తిలా అతనికి కనిపిస్తావు. కాబట్టి ఇప్పుడైతే నువ్వు మౌనంగా ఉండు తల్లి. నువ్వు మాత్రం ఎటువంటి అతను దూషించడం కానీ తిట్టడం కానీ ఏం చెయ్యొద్దు తల్లి. ఇక అతని దగ్గర నేను స్థానం పొందలేనా అని పశ్చాత్తాపం కలగాలి అతనిలో. అలా విలువలాడిపోతూ ఉండాలి, అలా చేయాలి. అంతేకాని నిన్ను భయపెట్టాలో లేదా బెదిరించాలో నీ సాయి అయితే ఎప్పుడు చెప్పడు తల్లి. కేవలం జాగ్రత్తలు మాత్రమే చెప్తున్నాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా తన బిడ్డ బుడిబుడి అడుగులు వేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఎదురుగా ఉన్న ఒక కంప కానీ లేదంటే ఒక గాజు ముక్కలో కానీ ఏదో ఒక ఎదురవుతున్నప్పుడు ఈ దారిలో వెళ్ళక నాయన అని చెప్పేసి అని ఎందుకు చెప్తారు అంటే అలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క ప్రమాదం అనేది హెచ్చరించి ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించుదామని చెప్పేసి అని ఎవరైతే మనకి శ్రేయభిలాషులు, అమ్మా నాన్నలు, అలాగే తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తారు కదా. అలాగే నేను కూడా నీ యొక్క తండ్రిని తల్లి.
కాబట్టి నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేది నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను. కాబట్టే నేను ఇన్ని హెచ్చరికలు అయితే చేస్తున్నాను. అంతేగాని నేను భయపెట్టడమో ఇంకోటో కాదు తల్లి. జాగ్రత్త చెప్పడం నా యొక్క విధి తల్లి. నువ్వు నా బిడ్డవు తల్లి. నువ్వు కష్టాల్లో ఉంటే నేను ఎలా తట్టుకోగలుగుతాను తల్లి. కాబట్టి నీ తల్లిదండ్రులు అయితే నేను ఎలా చూసుకుంటారు, నేను అంతకన్నా ఎక్కువ చూసుకుంటాను తల్లి. ఎందుకు అంటే నువ్వు నన్ను ఎప్పుడూ కూడా సాయి నువ్వు నాకుండగా నాకు భయం ఏంటని చెప్పి నువ్వు అంటూ ఉంటావు. కాబట్టి ఆ యొక్క భరోసానైతే నేను నీకు కల్పిస్తున్నాను తల్లి. నిన్ను ఎవ్వరూ కూడా నేనుండగా నిన్ను ఎట్టి పరిస్థితులు ఎవ్వరు కూడా తాకలేరు తల్లి. అదే నేను చెప్పే నీకు ఆ యొక్క భరోసా. కాబట్టి నిన్ను ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సరే నిన్ను కాపాడుతూనే ఉంటాను తల్లి. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు తెలుసుకుంటావు అనే ఒక ఉద్దేశంతోనే చెప్తున్నానే కానీ నిన్ను భయపెట్టావు ఇంకోటో కాదు. కాబట్టి నువ్వు ఇవన్నీ కూడా తెలుసుకుని ఒక సరైన మార్గంలో, ఒక ధర్మ మార్గంలో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అలాగే నువ్వు ఎవరికి కూడా నీ రహస్యాలు చెప్పకుండా ఉండు తల్లి. అంతే సరిపోతుంది. మిగతాదంతా నేను చూసుకుంటాను. నిన్ను ఎవ్వరూ కూడా నన్ను దాటిపోలేరు. కాబట్టి నీ దగ్గర వరకు రావాలి అంటే ముందు నీ తండ్రిని అయితే తాకాలి తల్లి. నీ తండ్రిని తాకేంత సాహసం ఎవరు చేయగలరు తల్లి. నేను ఉండగా నీకు భయమేలా. కాబట్టి నీకు ఎవరైతే నీకు కీడు చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీకు క్షమాపణలు అడిగే రోజైతే దగ్గరలోనే ఉంది తల్లి. నీ సాయి ఆ విధంగా తీసుకొస్తాడు తల్లి. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చింతించాల్సిన అవసరం అయితే లేదు తల్లి. నీ సాయి మీద నమ్మకం పెట్టు. నీ సాయి ఆశీస్సులు అనేది నీకు ఎప్పుడూ కూడా ఉంటాయి అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. ఈ సందేశం అయితే మీ అందరికీ కూడా బాగా నచ్చిందని కోరుకుంటున్నాను. అలాగే రేపు మరొక అద్భుతమైనటువంటి సాయిబాబా యొక్క సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.